నమస్కారం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసుకునే అంశం ఇనార్గానిక్, ఆర్గానిక్ ఈ రెండు విషయాలు అనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఇనార్గానిక్ అంటే మనము మందు అనేది ప్రయోగశాలలో తయారు చేసి ఆ మందును తీసుకొచ్చి పంట చేనులలో కొట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మందు తయారు చేసి దాన్ని ఈ విధంగా ఉపయోగించే పద్ధతిని ఇనార్గానిక్ అని అంటారు. ఆర్గానిక్ అంటే మన బర్ల షెడ్లో కానీ ఆవు షెడ్లలో కానీ తీసుకొచ్చినటువంటి కంపోస్టు దాన్ని తీసుకొని వచ్చి చేనులో వాడుకొని దిగుబడిని సాధిస్తే దాన్ని ఆర్గానిక్ అంటారు. అయితే ఇక్కడున్న కండిషన్లలో ఈ ఆర్గానిక్, ఇనార్గానిక్ రెండు విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే ఇవి రెండింటి గురించి ఇంకా దీనికి డెప్త్కి వెళ్దాం. అయితే ఇందులో మనం ప్రధానంగా తీసుకుంటే ఆర్గానిక్లో ఒకప్పుడు ఎన్పికే అనేది ఏది ఉపయోగించేటోళ్ళే గారు. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకప్పుడు 20, 30, 40 ఏళ్ళ కిందట భూమి లోపల నుంచే అంత క్లియర్గా ఉండేది. ఎందుకంటే పశువుల ఎరువు ఒకటే వేసి దాని ద్వారా మనం క్లియర్ చేసుకునేటోళ్ళం. పశువుల ఎరువులో ప్రధానంగా ఏముంటుందంటే నత్రజనిని మరియు ఫాస్ఫరస్ని మరియు పొటాష్ని ఈ మూడింటిని కరిగించే ఎరువులను ఈ మూడు ఎరువులను కరిగించే బ్యాక్టీరియా ఉండడం వలన భూమి లోపల ఈ బ్యాక్టీరియా అనేది అధికంగా ఉండడం వల్ల ఆ టైంలో ఏమయ్యేదంటే లోపల అందని రూపంలో ఉండేటువంటి ఏదైతే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అంద రూపంలోకి మార్చేటివి. ఇప్పుడున్న కండిషన్లో కాలానుగుణంగా మరియు మన జనాభా పెరగడము మరియు వనరులు అనేటివి భూమి అనేది అలాగే స్థిరంగా ఉండిపోవడం, జనాభా అనేది పెరిగిపోవడం వలన తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడిని సాధించడానికి రకరకాల ప్రయత్నాలలో ప్రధానంగా ఏంటంటే తొందర పంట రావాలి అనే ఉద్దేశంతో ఇనార్గానిక్ సైడు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ పురుగుల ముందు ప్రయోగశాలలో తయారు చేసినటువంటి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు, జింకు, స్థూల పోషకాలు, తర్వాత సూక్ష్మ పోషకాలు వస్తే జింకు, కాపర్, ఐరన్, మాలిబ్డినం, మాంగనీస్ ఇట్లాంటివన్నీ దాని కిందకి వస్తాయి. ఇది దీని యొక్క విషయము. ఇవన్నిటివి ఒక ఇనార్గానిక్ ప్రాసెస్లో ఉన్నటువంటివి. ఇవన్నిటివి ఎప్పుడు వేసుకునే వాళ్ళు గారు. ఆర్గానిక్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఈ పశువుల ఎరువు ఏదైతే వేసుకునేటోళ్ళు ఉన్నారో ఆ పశువుల ఎరువుల నుంచే ఈ బ్యాక్టీరియా అనేది ప్రధానంగా భూమి లోపల నుంచి వాటిని అంద రూపంలోకి మార్చేయడం వల్ల ఆ విధంగా అంద రూపంలోకి మార్చేయడం వల్ల ప్రధానంగా ఏమయ్యేదంటే వీటిని అనేది ఎక్కువగా ఉపయోగించే అవసరం అనేది వీలనేది లేకుండా ఉండేది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే ఇప్పుడున్న కండిషన్లో ఆర్గానిక్ బెటరా, ఇన్ఆర్గానిక్ బెటరా అని అంటే ఇది బెటర్ అనేది చెప్పడానికి అయితే ఏం లేదు. బట్ ఎస్పెషల్ అయితే ఆర్గానికే బెటరు ఆరోగ్యం కోసం. ఈ ఆర్గానిక్లో కూడా ఇక్కడ ప్రయోగశాలల్లో ఆర్గానిక్లో అయితే నీమాశ్రం అని, బ్రహ్మాశ్రం అని, పంచగవ్య అని, జీవామృతం అని, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, తర్వాత పుల్లటి మజ్జిగ వీటిని అనేటివి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందుట్లో నీమాశ్రం, అగ్నియాశ్రం అనేది ప్రధానంగా ఏం చేసేటోళ్ళు అంటే ఎప్పటికైనా కానీ దోమ కానీ పురుగులు, తెగుళ్ళు ఇటువంటి కండిషన్లు ఏవైతే ఉంటాయో ఆ టైంలో అగ్నియాశ్రము, నీమాశ్రము వీటిని తయారు చేసుకునేటోళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళా జీవామృతం దగ్గరకు వస్తే ద్రవజీవామృతము, జీవామృతం దాంట్లోకి వస్తే ప్రధానంగా ద్రవజీవామృతం అనేది ఆవు మూత్రం నుంచి తీసుకొని దాంట్లో అది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. దాంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేస్తారు. తర్వాత ఘనజీవామృతం అంటే ఆవు పేడ మరియు ఆవు మూత్రం రెండింటిని మన దేశీ ఆవు పేడ, మూత్రము రెండింటిని ఒకే దగ్గర పెట్టి చేస్తారు. ఇది ఘనజీవామృతము. ఈ వీటిలో ప్రధానంగా ఏముండేటంటే అంటే మన పూర్వీకులకు కానీ వాళ్ళకు కానీ తెలియని విషయం ఏమిటంటే
వాటిలో ప్రధానంగా ఈ పేడలో ఏముండేదంటే ఇందాక మనం చెప్పుకున్నాం నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు ఈ మూడింటికి స్థిరీకరించే బ్యాక్టీరియా అనేది ప్రధానంగా అధికంగా ఉండేది. అయితే ఈ మూడింటిని స్థిరీకరించే బ్యాక్టీరియా ప్రధానంగా అధికంగా ఉండడం వల్ల చేన్లలో అందం రూపంలో ఉన్నటువంటి ఏవైతే మాలిక్యూల్ ఉన్నాయో అది అందే రూపంలోకి మార్చేసేది. ఇది బీజామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతములో కలిగినటువంటి ప్రత్యేకత. పురుగుల మందులకు మనము అగ్నాస్త్రము, నీమాస్త్రం అనేది చెప్పుకున్నాం కదా. అందుట్లో నీమాస్త్రం అనేది మొదటి దశలో వేసుకుంటారు, అగ్నాస్త్రం అనేది ఫైనల్ స్టేజ్లో వేసుకుంటారు. ఈ అగ్నాస్త్రంలో అన్ని రకాల వీటి గురించి కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్రవజీవం ఈ అగ్నాస్త్రం అనేది ఎంత పవర్ఫుల్ అంటే మనము మొక్క మీద ఎటువంటి ఏమంటారు ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎటువంటి ఏవైనా కానీ తట్టుకోకుండా అలాగే ఉండిపోతున్నాయి. ఇది మొక్కల మీదకి వెళ్ళే ఎటువంటి పురుగు కూడా చనిపోవడం లేదు అంటే అగ్నాస్త్రం అనేది చాలా గట్టి డోస్లో ఉపయోగించుకున్నట్లయితే కంప్లీట్గా జరిగిపోయేది. ఇది ఒక రకమైన పద్ధతి. అయితే పుల్లటి మజ్జిగ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగించేటోళ్ళు అంటే పుల్లటి మజ్జిగ అనేది కంప్లీట్గా ఈ పుల్లటి మజ్జిగ మన తెగుళ్ళ సందర్భాలలో పుల్లటి మజ్జిగ అనే దాన్ని అధికంగా ఉపయోగించేటోళ్ళు. పుల్లటి మజ్జిగను ఇది కూడా తర్వాత దాంట్లో తెలుసుకుందాం. అయితే ఈ పుల్లటి మజ్జిగ అనే దాన్ని తెగుళ్లను నివారణ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి దీన్ని ఉపయోగించేటోళ్ళు. పంచగవ్య అనేది కూడా పంచగవ్య అటు సైడు తెగుళ్లకు, అటు సైడు పురుగులకు రెండింటినీ కంట్రోల్ చేయడానికి మరియు పెరుగుదలకు ఉపయోగపడేది. ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతిలో ఏమంటారు వ్యవసాయం సంబంధించినవి ఇన్ని ఆర్గానిక్ పద్ధతులు అంటే మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయంలో ఈ రకమైన పద్ధతులు ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో ల్యాబొరేటరీలో తయారు చేసిన పలానా మందు తీసుకొచ్చి పర్ సపోజ్ ఉదాహరణకు మన వరిశనలలో సుడిదొమ్మ వచ్చింది, దాన్ని నివారణ కోసం మనం ఏం చేయాలి అని అనుకుంటే సుడిదొమ్మకు నివారణ కోసం పైమిత్రజను తర్వాత డిండోటెఫ్రాను కాంబినేషన్లో తీసుకొచ్చి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కంప్లీట్గా సుడిదొమ్మ అనేది పోతుంది. అది ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన మందు తీసుకొచ్చి దీంట్లో పెట్టేయడం. అదే ఆర్గానిక్ పద్ధతిలో అయితే ఫస్ట్ నీమాస్త్రం తయారు చేసుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే తయారు చేసుకున్నట్లు అలాగే పిచికారీ చేసేయడం. ఈ విధంగా ఒకవేళ నీమాస్త్రానికి తగ్గలేదంటే అగ్నాస్త్రానికి వెళ్ళిపోతారు. ఇటు సైడ్ దాంట్లో ఏంటంటే ఈ థయోమిథాక్సమ్, పైమిత్రజన్ దానికి సింగిల్ డోస్లో పెట్టుకొని కొట్టిన దానికి తగ్గలేదనుకో ఆ రెండింటిని కలిపి కొట్టడం అనేది జరుగుతుంది. ఆ రెండింటిని కలిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా నివారణ అవుతుంది. ఇది ఇన్ఆర్గానిక్ పద్ధతిలో, ఇది ఆర్గానిక్ పద్ధతిలో అన్ని మొక్కల నుంచి దిగుబడి సాధించడానికే ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ గ్రహించాల్సినవి ఏమిటంటే వీటితో పాటుగా ఆరోగ్యం ఇక్కడ బాగాలేదు ఇక్కడ బాగుంది అని చెప్పడానికంటే, ఎందుకంటే అందరి అవసరాలు అనేది ఎక్కువగా తీరాలంటే దీన్నే ఎక్కువగా వాడుకుంటారు. ఆరోగ్య ప్రకారంగా ఉండాలంటే దీన్ని వాడుకుంటారు, ఈ ఆర్గానిక్ దాన్ని. ఈ విధంగా వ్యవసాయంలో ఈ రకమైన పద్ధతులు అనేటివి మన రైతు సోదరులు అనేటివి తెలియజేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మన ఉత్పత్తిని, మన జనాభా ఉత్పత్తి ఆధారంగా మరియు మన దిగుబడులను పెంచుకోవడానికి కానీ ఏ రకమైన పద్ధతి పాటించినా కానీ మంచి దిగుబడులు సాధించి మంచి దిగుబడులతోటి అందరూ రైతు సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.